హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, అండమాన్ వ్లాగ్స్ అన్నీ చూస్తున్నారనే అనుకుంటున్నాను. సో, ఈ వ్లాగ్ వచ్చేసరికి మనకి డే 3 వ్లాగ్ అనమాట. రిమైనింగ్ వ్లాగ్స్ కూడా నేను కింద లింక్‌లో ఇస్తాను. చూడని వాళ్ళు చూడండి. మార్నింగే లేసి మేము సన్‌రైజ్ చూద్దామని చెప్పి అక్కడ బీచ్‌లో సాండ్ ఉంటుంది కదా! సో, అక్కడైతే కూర్చొనున్నాము. అలా మా పక్కనే వచ్చి ఒక డాగ్ కూడా కూర్చుందనమాట. చాలా సీనిక్‌గా అనిపించి ఒక ఫోటో అయితే క్లిక్ చేసుకున్నాను. అండ్ అక్కడ ఒక బోట్ ఉంటుందని చెప్పాను కదా! ఆ బోట్ అంతా కూడా చాలా బావుండింది. సో, సన్‌రైజ్ కోసమని మేము టైమ్ ల్యాప్స్ వీడియో పెట్టి మేమైతే కూర్చొని మేము చూస్తున్నాము. అలానే మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాననమాట. సో, మార్నింగ్ ఏ టైం అనుకుంటున్నారు ఇది? ఇదైతే 3:30-4:30 మధ్యన అప్పుడే వెలుతురైతే వచ్చేసింది. అలా సన్‌రైజ్ అయిన వెంటనే మేము కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకున్నాము. తీసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము అని చెప్పి బఫే ఉంటుందనమాట మార్నింగ్. సో, ఇడ్లీ, దోస, ఎగ్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అన్నీ కూడా ఉంటాయి. సో, మేమైతే వెజిటేరియన్ కాబట్టి ఇక్కడ ఫుడ్ కొంచెం మాకైతే సెట్ అవ్వలేదు. బట్ ఎలాగో తినేసి మేమైతే నెక్స్ట్ ఎలిఫెంటా బీచ్‌కి వాటర్ యాక్టివిటీస్ కోసం అయితే స్టార్ట్ అయిపోయాము. సో, లాస్ట్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసుంటే మేమైతే హావ్లాక్ ఐలాండ్‌కి అక్కడ క్రూజ్‌లో వచ్చాం కదా! పోర్ట్ బ్లెయిర్ నుంచి. అలానే ఇక్కడి నుంచి ఒక స్పీడ్ బోట్‌లో వెళ్ళాలనమాట ఎలిఫెంటా బీచ్‌కి. ఆ బీచ్ వచ్చి కంప్లీట్ డెన్స్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఒక సైడ్ బీచ్ ఉంటుంది. ఫారెస్ట్ ఏరియాలోకైతే వెళ్ళకూడదు మనం. అందువల్ల మనకి రెస్ట్రిక్షన్స్ అన్నీ గూడా ముందే బిఫోర్ వి రీచ్ ద ఎలిఫెంటా బీచ్ మనకన్నీ గూడా గైడ్‌లైన్స్ అన్నీ గూడా చెప్తారు. వెళ్ళే వే అయితే చాలా బావుంది. అసలు ఏ హౌసెస్ గానీ ఏమీ లేదు. చుట్టూరు ట్రీసే అనమాట. ఎంత బావుందంటే అసలు కూల్‌గా ఉంది. ట్రీస్ పచ్చగా అంతా ఇటు సైడు, అటు సైడ్ 2 సైడ్స్ చాలా బావుంది. సో, అలా ఫైనల్లీ మేమైతే ఇక్కడ మనకి హావ్లాక్ బీచ్‌కైతే వచ్చేసాము. అక్కడ మనకి స్పీడ్ బోట్ ఎక్కాల్సొస్తుంది. సో, ఎక్కే ముందు మనకి ఇక్కడంతా గైడ్‌లైన్స్ చెప్తారు. స్పీడ్ బోట్ కాస్ట్ వచ్చి 2 పర్సన్స్‌కి 2000 అయిందనమాట. సో, ఆ బోట్ ఎలా ఎళ్ళాలంటే మనము ఎళ్ళిన బోట్‌లోనే మనం రిటర్న్ గూడా అదే బోట్‌లో రావాలి. 8-10 పీపుల్‌ని మనతో టై అప్ చేస్తారు. సో, అక్కడ మనము ఇలా స్పీడ్ బోట్‌లో మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తారనమాట. సో, అవన్నీ వేసుకొని మనం కూర్చునేయాలి. అందరూ వచ్చిన తర్వాతనే బోట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ రిటర్న్ కూడా అన్ని వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని అదే బోట్‌లో ఎనక్కి రావాల్సుంటుంది. మనం ఇక్కడ టికెట్ తీసుకునే ముందు మనకి ప్రాసెస్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నేను చెప్పడం కంటే వాళ్ళు చెప్పే వీడియోనే నేను అటాచ్ చేశాను చూడండి. 20 feet deep inside the water. You'll be breathing this sort of it will be totally oxidized. As you're normally breathing now, the same way you'll breathe inside the water. Per person there will be a dive master who will assist you. 20 minutes dive time will be there. Complimentary photos are there. For video, 2 people it's 500 rupees. 3,500 per person charge. The cancellation will be 1,000 rupees because we have some limited slots. For 2 people, what is the video rate? 500. 500 for 2 people. Yeah. And we'll be getting separate persons for in charge or Yeah, per person will be an instructor. The ratio will be 1:1. Yeah. There are some medical terms like asthma, recent surgery in 6 months, COVID in 6 months, taking any regular medicine or insulin, you are not. This is the best activity that you will get in India. 3,500 per person. It will be really good. And the best part of it is, it's a proper dive. Walk inside the water. And while you go and video, the guys will be not there. They will be behind you, so they will be like beautiful. photos are complimentary video by 500. విన్నారు కదా! ఇక్కడ మనమైతే టికెట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని బోట్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ సీ వాక్ అయితే మనకి 3,500 పర్ పర్సన్ చార్జ్ చేస్తారు. అలానే మనకేంటంటే వాటర్ రైడ్స్ అన్నీ కూడా ఉంటాయి. లైక్ పారాగ్లైడింగ్ అండ్ బనానా రైడ్, సోఫా రైడ్ అలాంటివన్నీ కూడా ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా మనమైతే ఎలిఫెంటా బీచ్‌కి అయితే రీచ్ అయిపోయాము. చాలా బావుంది కదా వాటర్స్. సో, చెప్పడం మర్చిపోయాను మీకు. స్నార్కెలింగ్ అనేది మనకి కాంప్లిమెంటరీగా ఉంటుందనమాట. స్నార్కెలింగ్ మనకు కాంప్లిమెంటరీ అయితే నచ్చిందయితే మనము 2000 పెట్టి మనం డీప్ స్నార్కెలింగ్ కూడా వెళ్ళొచ్చు. మాకు నచ్చి మేము డీప్ స్నార్కెలింగ్ కూడా వెళ్ళాము. అది ఏంటంటే మనకి జనరల్‌గా చూస్తే హాఫ్ మాస్క్ అయితే ఇస్తారు. మన నోటితో మనం లైక్ గాలిని పీలుస్తూ ఉండాలి. ఇక్కడైతే ఫుల్ మాస్క్ ఇచ్చారు. సో, నార్మల్‌గా మనం బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసుకుంటూ ఉండొచ్చు. పైనుంచి మనకి ఆక్సిజన్ అయితే పంప్ అవుతూ ఉంటుంది. సో, అట్లా మేమైతే రీచ్ అయిన తర్వాత లాకర్‌లో మా థింగ్స్ అంతా కూడా పెట్టేసి, మా బ్యాగ్స్ అంతా కూడా అక్కడ పెట్టేయాలి. సో, వాటర్‌లో వెళ్తున్నాం కాబట్టి మనం వాటర్‌కి సూట్ అయిన క్లాత్స్ అయితే వేసేసుకున్నాము. ఇక్కడ మీకు రైడ్స్ అని చెప్పాను కదా! మీకు అక్కడ చూస్తే చాలా రైడ్స్ ఉంటుంది. 4 సీటర్ సోఫా రైడ్స్, తర్వాత మనకి స్పీడ్ బోట్స్, బనానా రైడ్ అలాంటివన్నీ చాలా ఉన్నాయి. మేమైతే అవి ఎక్కలేదు. నాకు కొంచెం భయం కాబట్టి మా హస్బెండ్ ఆల్రెడీ గోవాలో ఎంజాయ్ చేస్తారు. అందువల్ల అది ఎక్కలేదు. స్నార్కెలింగ్ ఫస్ట్ టైమ్ మా హస్బెండ్ ఆల్రెడీ చేసున్నారు కాబట్టి మేమిద్దరం కలిసి స్నార్కెలింగ్‌కి అయితే వెళ్ళాము. సో, ఇదే అన్నమాట వీడియో చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఫిషెస్ అయితే. అసలు
అసలు ఎంత బావుందంటే అంత బావుంది. కోరల్స్ అయితే బ్యూటిఫుల్ అనమాట. అసలు హావ్లాక్ ఐలాండ్‌లో మా హస్బెండ్ ఆల్రెడీ గోవా ఎళ్ళున్నారని చెప్పాను కదా! అక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందనమాట. సో, ఈ ఫిషెస్ అన్నీ అప్పర్ లేయర్‌లో ఉంటుంది. మనం కొంచెం డీప్‌కి తీసుకెళ్తారు. కొంచెం దగ్గరికెళ్ళి అక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా మనకి కోరల్స్ అనమాట. ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్ ఫిషెస్ లోపల మనకి ఉంటుందనమాట. సో, అంత డీప్‌గా అయితే మనకి స్కూబాలో గానీ, సీ వాక్‌లో గానీ అలాంటి దాంట్లో బాగా చూడొచ్చు. ఇది వచ్చి కొంచెం టాప్ లేయర్‌లో మనం చూడగలిగాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, వీడియో కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్నార్కెలింగ్ అయ్యాక ఇలా కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా తీస్తారనమాట. సో, అదొచ్చి కాంప్లిమెంటరీ మనకి. అండ్ ఇక్కడైతే మా ఫోన్‌తోనే నేను కొన్ని వీడియోస్ తీశాను. చాలా బావుంది కదా! అసలు నాకైతే చాలా అనిపిచ్చింది. అండ్ సీ వాక్‌కి చెప్పాను కదా! పర్ పర్సన్ 3,500 అని. మేము దానికి కూడా వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాము. సో, దానికి సెపరేట్‌గా మనం ఒక బోట్‌లో వెళ్ళాలనమాట. సో, ఇన్ బిట్వీన్ మనకి అంటే ఒక డెప్త్ ఉండే దగ్గరే మనకి సీ వాక్ పాసిబుల్ అవుతుంది. ఇది సీ వాక్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ అంతా గూడా. ఈ హెల్మెట్ మనకేంటంటే పైనుంచి ఆక్సిజన్ పంప్ అవుతూ ఉంటుంది. ఈ హెల్మెట్ వచ్చి 40 కేజెస్ ఉంటుందనమాట. అందుకే మనం ఒక లెవెల్ కిందకి వాటర్‌లో దిగాకనే మనకు పెట్టి, ఆ పక్కనున్న డైవర్స్ మనకి కిందకి పుల్ చేసేస్తారు. సో, అలా అయితేనే మనం అది బేర్ చేయగలుగుతాము. లేకపోతే చాలా వెయిట్‌గా ఉంటుంది. సో, ఇదంతా రెడీ చేసుకొని మనమైతే రెడీ అవుతున్నాం. సో, మనతో పాటు ఒక 6-7 పీపుల్ అయితే ఉన్నారు. మన బోట్‌లో వచ్చిన వాళ్ళు ప్లస్ వేరే బోట్‌లో వచ్చిన వాళ్ళు కూడా. ఇలా డైవర్స్ అంతా గూడా మనతో రెడీగా ఉంటారు. అది కాకుండా ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారనమాట. సో, ఇదొచ్చి మనకేంటంటే న్యాచురల్‌గా ఫార్మ్ అయింది కాదు అంట. సో, ఇదంతా వాళ్ళు క్రియేట్ చేశారు. కాబట్టి కొన్ని డిఫరెంట్ స్పీషీస్ అంతా గూడా ఉండింది అక్కడ. ఇక్కడ మనకి ముందు ఒక పేపర్ ఇస్తారనమాట. సో, మనకేమన్నా అయితే వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పి. సో, అవన్నీ మనం వేసుకొని ఇలా అయితే ఉంటుందనమాట. ఇలా హెల్మెట్ ఏసుకొని కిందకెళ్ళాము. ఇది గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దీనికి సంబంధించిన వీడియో నేను క్లియర్‌గా నెక్స్ట్ వ్లాగ్‌లో అప్‌లోడ్ చేస్తాను. అంటే సీ వాక్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది, లోపల ఎలా ఉంటుంది అండ్ కొంచెం డెప్త్‌లోకెళ్తే మనకి కొందరికి ఇయర్ పెయిన్ రావడం గానీ, కొంచెం మనకి ఆక్సిజన్ తీసుకోవడం గూడా ప్రాబ్లమ్ అవ్వడం గానీ, అదంతా ఎలా మేనేజ్ జేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్‌గా చూపిస్తాను. సో, ఇలా మేము అంతా కంప్లీట్ చేసుకొని బయటికైతే వచ్చేసి వేరే పర్సన్స్ కోసం వెయిట్ చేస్తామని చెప్పాను కదా! అలా వెయిట్ చేస్తున్నాము. సో, అంతలోపల మేమైతే కొన్ని ఫోటోస్ అయితే క్లిక్ చేసుకొని, ఇంకా వాళ్ళు రాగానే అదే బోట్‌లో మనం బ్యాక్ టు హావ్లాక్ ఐలాండ్‌కి వచ్చేయాలనమాట. సో, మేము గూడా స్టార్ట్ అయిపోయి ఇంకా హావ్లాక్ ఐలాండ్‌కైతే వచ్చేసాము. ఆ డే అంతా గూడా చాలా బ్యూటిఫుల్‌గా అయింది మాకు. బాగా ఎంజాయ్ చేసాము. నాకు ఫస్ట్ టైమ్ అయినా చాలా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాను. స్కూబా అయితే నేను ట్రై చేయలేదు. కానీ స్కూబా డైవింగ్ హావ్లాక్ కంటే నీల్ ఐలాండ్‌లో చాలా బావుంటుంది అని చెప్పారు. అంటే ఎక్కువ పొల్యూటెడ్ కాదు. ఎక్కువ పీపుల్ కూడా వెళ్లరనమాట. అందువల్ల అక్కడ ట్రై చేద్దామని మా హస్బెండ్ అయితే ట్రై చేశారు. ఆ వ్లాగ్స్ కూడా సూన్ మీకొస్తుంది. అండ్ ఆ రోజొచ్చి మా యానివర్సరీ డే అనమాట. ఆ రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు పెడతాను. ఈ ఫోటోస్ అయితే కొన్ని క్లిక్ చేసాం మా రిసార్ట్‌లో. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూగా కూడా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.